ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్ వద్ద అగ్ని ప్రమాదంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లుగా అధికారులు వివరించారు. ప్రమాదానికి గల కారణాలను తేల్చాలని హోంమంత్రి ఆదేశించారు. సచివాలయం సెకండ్ బ్లాక్ దగ్గర బ్యాటరీస్ ఏదైతే ఉంటాయో ఆ రూమ్లోని ఎర్లీ మార్నింగ్ 6:30 ఆ టైంకి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ఫైర్ ఏదైతే స్మోక్ మా ఎస్పీఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్మోక్ చూసి ఇమీడియట్గా వాళ్ళు కొంతమంది ఎస్పీఎఫ్ స్టాఫ్ ఇక్కడికి వచ్చి ఆ ఫైర్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఇమీడియట్గా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం, వితిన్ 3 minutes ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి రావటం. వాళ్ళు వచ్చిన తర్వాత వితిన్ 5 minutesలో ఓవరాల్గా చెప్పాలంటే ఒక 8 to 10 minutes మధ్యలో ఫైర్ అంతటిని కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఫర్దర్గా పెద్ద ప్రమాదమే తప్పింది అని అనుకోవాలి. ఎందుకంటే అక్కడ నుంచి కొంత స్మోక్ కూడా పైన ఉన్న ఫ్లోర్లోకి కూడా వెళ్ళటం, అక్కడ కొన్ని ఏసీలు పాట్ అవ్వటం, అదేవిధంగా బ్యాటరీలన్నీ కూడా కొంచెం ధ్వంసం అవడం కూడా జరిగినాయి. అవన్నీ కూడా ఫైర్లోని కొంచెం కాలిన దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. ఇమీడియట్గా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు, జిఏడి వాళ్ళు, అదేవిధంగా సిఆర్డీఏ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దాని మీద ఏం జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఈరోజు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా అప్పచెప్పి డిపార్ట్మెంట్ వైజ్గా కూడా దీని మీద క్లియర్గా ఎంక్వైరీ చేయిస్తున్నాం. ఏదైనా ఇది యాక్సిడెంటా, ఇంటెన్షనల్గా ఏదైనా జరిగిందా అన్న కోణంలోని కూడా దేన్ని కూడా చులకనగా తీసుకొని మనం లైట్గా తీసుకొని పక్కన పడేట్లా ఇమీడియట్గా దాని మీద ప్రతి ఒక్క విషయంలోని కూడా కూలంకషంగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని కూడా చెప్తున్నాం. ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు. ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు బేస్ చేసుకొని దాని మీద ఫర్దర్గా చర్యలు అనేది తీసుకుంటాం. ఫర్దర్గా ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఇప్పుడే మేము జేడీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఇమీడియట్గా ఫైర్ ఆడిట్ కూడా మేము చేస్తాం. సెక్రటేరియట్ మొత్తం కూడా ఫైర్ ఆడిట్ చేసి ఎక్కడెక్కడ మనకి ప్రికాషనరీ ఏంటి ఉన్నాయి, అలారమింగ్ సిస్టమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పనిచేస్తున్నాయి, ఎక్కడ పని చేయట్లేదు, ఇమీడియట్గా ఆ రిపోర్ట్ కూడా మేము తెప్పించుకొని ఎక్కడ కూడా ఫర్దర్గా కూడా ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ సచివాలయం రెండో బ్లాక్లో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. ఈరోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది సెక్రటేరియట్ సెకండ్ బ్లాక్లో. ఏదైతే ప్రస్తుతం ఆ సెకండ్ బ్లాక్ వద్ద ఉన్నాం, ఈ సెకండ్ బ్లాక్కు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ సచివాలయం అత్యంత ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఈ అంశానికి సంబంధించి కూడా ప్రజలకు సంబంధించి ఉన్నది. కానీ ఏదైతే సెకండ్ బ్లాక్కు సంబంధించి కూడా అక్కడ మనం విజువల్స్తో చూసుకోవచ్చు, బ్యాటరీలకు సంబంధించిన ప్రాంతం అంతా కూడా ఇదైపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రమాదానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బ్యాటరీలన్నీ కాలిపోయినాయి. కానీ ప్రమాదం జరిగినప్పుడు ఎందుకు అలారం మోగలేదు ఏంటి అనేది కూడా ప్రస్తుతం మిలియన్ డాలర్గా ప్రశ్నగా మిగిలింది. అయితే దీనికి సంబంధించి కూడా హోంమంత్రి అనిత మాట్లాడుతూ కూడా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వేస్తున్నామని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ముఖ్యంగా అసలు ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి, అలారం ఎందుకు మోగలేదు ఏంటి అనే దానికి సంబంధించి కూడా పోలీస్ అధికారులు ఇటు హోంమంత్రి కూడా పరిశీలించిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు జరగడానికి కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతుందని చెప్తున్నారు. అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి సంబంధించి రెండో బ్లాకు, ఈ బ్లాకుకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, అలాగే కందుల దుర్గేష్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, అన్నిటికి మించి కూడా హోంమంత్రి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హోంమంత్రికి సంబంధించిన బ్లాక్ కూడా ఇక్కడే ఉంది. అంటే హోంమంత్రి బ్లాక్ కూడా ఇక్కడే ఉంది. అదే బ్లాక్కు సంబంధించి కూడా ప్రమాదం జరిగిన పరిస్థితి కనిపించింది. అయితే అసలు ఈ ప్రమాదానికి సంబంధించి ఏంటి అసలు అనే దానికి సంబంధించి కూడా, ఎందుకంటే హోంశాఖకి సంబంధించిన బ్లాక్ కూడా ఇదే కావటంతో అంటే దాదాపుగా 6 నుంచి 7 సంబంధించిన మంత్రుల శాఖలు ఇక్కడే ఉన్నాయి. మనం ప్రధానంగా చూసుకుంటే బ్లాక్ 1, బ్లాక్ 2కి ఉంది. అంటే బ్లాక్ సంబంధించి బ్లాక్ 1లో సీఎం చంద్రబాబు ఉంటాడు. అలాగే బ్లాక్ 2కి సంబంధించిన మిగిలిన మంత్రులు ఆ శాఖలకు సంబంధించిన హెచ్ఓడీలు ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ జరిగిన ప్రమాదానికి సంబంధించి ఏం జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి కూడా
అధికారులు అయితే పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపడుతున్నారు. అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో నివేదిక చేపించుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, సెక్రటరీకి సంబంధించి ఏం జరుగుతుందనే ఒక అలజడి. ఎందుకంటే అనునిత్యం కూడా సెక్యూరిటీ ఉంటుంది, అలాగే అలారం మోగాలి, కానీ అలారం మోగలేదు. నిజంగా అగ్ని ప్రమాదం కాబట్టి సరిపోయింది, ఇంకా వేరేదేం జరిగితే అసలు ఎందుకు అలారం మోగలేదు, ఎందుకు అధికారులు ఈ స్థాయిలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు, అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తూ ఉందా లేకపోతే భద్రతాపరమైన వైఫల్యం కనిపిస్తుందా అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమగ్రమైన విచారణకు ఆదేశించాం. అలాగే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించామని చెప్పి హోంమంత్రి అనిత చెప్తున్నారు. వీడియో సురేష్తో శివ, బిగ్ టీవీ, అమరావతి.